రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ స్టాంపుల కుంభకోణంపై పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ తలారి రంగయ్యకు ప్రాణహాని ఉందని వైసీపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆయనకు 2+2 గన్మెన్లను కేటాయించాలని జిల్లా ఎస్పీని కలిసి విజ్ఞప్తి చేశారు. కళ్యాణదుర్గం కేంద్రంగా ఇటీవల నకిలీ స్టాంపుల కుంభకోణం వెలుగు చూసింది. 2022-2025 మధ్య కాలంలో సుమారు 15,851 ఈ స్టాంపులను ఎక్కువ విలువ చూపిస్తూ ఫోర్జరీలు చేశారన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిందని, ఇది తెలంగాణలోని తెల్గి కుంభకోణం కంటే పెద్దదన్నారు. ఈ కుంభకోణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు మరికొందరి రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉన్నందున విచారణ ముందుకెళ్లకుండా చేస్తున్నారన్నారు. అందుకే మాజీ ఎంపీ తలారి రంగయ్య హైకోర్టుకు వెళ్లి స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేయించాలని పోరాడుతున్నారన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పోరాటం చేస్తున్న రంగయ్యతో పాటు ఆ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారన్నారు. అందుకే ఆయనకు 2+2 గన్మెన్లను కేటాయించి రక్షణ కల్పించాలని కోరారు. ఈరోజు మేము ఎస్పీ గారిని ఇక్కడ కలవడానికి వచ్చాము. దేనికి కారణం అంటే, మన కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు కుంభకోణం జరిగినటువంటి విషయము అందరికీ తెలిసిందే. అది దాదాపుగా 15,851 స్టాంపుల్లో ఇవి నకిలీవి జరిగినాయి. 10 రూపాయల స్టాంపులు తీసుకుని దాన్ని 10-100 రూపాయల స్టాంపులు తీసుకుని సున్నాలు చుట్టుకుని 1,10 లక్షల వరకు కూడా చేసుకున్నారనేది జగమెరిగిన సత్యం. తెలంగాణలో ఆ రోజు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలుగు కుంభకోణం ఎలా జరిగిందో ఇది కూడా అలాగే జరిగింది. అయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వమో మరి ఉమ్మడి ప్రభుత్వమో మరి లేకపోతే ఏం కారణమో తెలియదు, కానీ దాన్ని ఏ సంస్థ కూడా ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఆపేశారు. దానికి మరి మన తలారి రంగయ్య సార్ భుజాస్కంధాల మీద వేసుకుని 13 దేశంలోనే అత్యున్నతమైన సిబిఐ ఇట్లాంటి సంస్థలకి లెటర్ రాశాడు దీని మీద ఎంక్వైరీ చేయండి అని. కానీ ఆ సంస్థల నుండి కూడా ఎటువంటి రిప్లై రాకుండా వాళ్ళు కూడా ఏది చేయకుంటే మరి హైకోర్టులో ఫిల్ వేయడం జరిగింది. ఆ ఫిల్ వేసినప్పటి నుంచి మరి చాలా సార్కి కూడా మరి ఒత్తిడి ఉన్నట్టుగా మరి సార్ని కూడా ఏదో చేస్తారు అనేటువంటిది మా కళ్యాణదుర్గంలో మరి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త అందరూ కూడా మేము నమ్ముతున్నాం. సార్కి ఏదో జరుగుతుంది, సార్కి రక్షణ లేదు, సరిగా సార్కి ఏదో జరుగుతుంది. అందుకోసమే మా సార్కి రక్షణ కల్పించండి, 2+2 గన్మెన్లు కల్పించండి. మరి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ కోసం హైకోర్టుకి వెళ్ళాడు కాబట్టి అక్కడ హైకోర్టులో కూడా చాలామంది లాయర్లు వాళ్ళు కూడా మేనేజ్ చేసినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు బడా స్వామి ఉన్నాడు కాబట్టి ఒక మీసేవు బాబు అయితే మరి ఇన్ని 15,581 స్టాంపులు ఆ పిల్లోనికి అన్ని చేసే అవకాశం లేదు. మరి ఆయన చేశాడా, మరి అన్ని డబ్బులు ఎక్కడికి పోయాయి? కోట్లాది రూపాయలు మిస్యూజ్ అయినాయి కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది హైకోర్టులో ఫిల్ చేశారు. కాబట్టి దానిపైన మా సార్కి ఎటువంటి జరగకూడదు, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి సార్కి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గన్మెన్ 2+2 గన్మెన్ ఇమ్మని అర్జీ ఇవ్వడం జరిగింది. హనుమంత్ రెడ్డి అడ్వకేట్, జిల్లా వైఎస్ఆర్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్. నేను ఈరోజు మేము ఎస్పీ కార్యాలయం రావాలనేటువంటి ప్రధాన ఉద్దేశము, కొన్ని సమస్యలపై మా నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా WP పిల్ 213/2025 అనేటువంటి ఒక కేసును హైకోర్టులో దాఖలు చేసినాం. ఈ రిట్ను దాఖలు చేసేటువంటి విషయంలో ప్రధాన ఉద్దేశం ఏమని చెప్పంటే, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేచినటువంటి ఒక బడా స్కామ్ అనేటువంటిది కళ్యాణదుర్గం ప్రాంతంలో బయటికి రావడం జరిగింది. కొన్ని లక్షల కోట్ల డబ్బులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనేటువంటి విషయం బయటికి రావడం జరిగింది. దాంట్లో మరి స్థానిక శాసనసభ్యులను కూడా ముద్దాయిగా చేర్చాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల విన్నపాలు మేము ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కేసును దర్యాప్తు చేసేటువంటి బాధ్యతను ప్రధానంగా స్థానిక దర్యాప్తు సంస్థలకు ఇవ్వడం వల్ల ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలచే, అంటే ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సమగ్రమైనటువంటి విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేటువంటి విషయంలో భాగంగా మా రంగయ్య గారే స్వయాన వారే రిట్ అనేటువంటి దాఖలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ దీనికి భారీ ప్రచారం రావడం జరిగింది. ఈ విషయంలో మరి వీరు గట్టిగా ప్రజల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి మేము కొంతవరకు వీరికి ప్రాణహాని ఉంటుందేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇవాళ వారికి ప్రత్యేకమైనటువంటి భద్రత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎస్పీ కార్యాలయం రావడం జరిగింది. మరి డిఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు అందుబాటులో లేరు.
అయితే డిఎస్పీ గారు కూడా మేము రిటర్న్గా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము కోరేటువంటి విషయం ప్రధానంగా ఏమని చెప్పంటే ఈ యొక్క కేసు విషయంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థలతో సమగ్రమైనటువంటి విచారణ, నీతి నిజాయితీ కలిగినటువంటి విచారణ జరగాలనేటువంటి మా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి అందులో భాగంగా మీరు రిట్టు దాఖలు చేసినాం. మరి ఈ విషయంలో వారికి ప్రాణహాని ఉంది అనేటువంటి విషయం మేము భావిస్తున్నాము. వారికి సమగ్రమైనటువంటి వారికి పూర్తి రక్షణ బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వారికి పూర్తి రక్షణ ఇవ్వాలనేటువంటి సందర్భంగా పోలీసు వారికి విన్నవిస్తా ఉన్నాము. అపాయం జరిగినప్పటికీ కూడా అది ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి దురదృష్ట పరిస్థితి రాకుండా వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంపై ఉంది. వారు పూర్తి రక్షణ బాధ్యత తీసుకోవాల్సింది ఈ సందర్భంగా వారిని విన్నవిస్తా ఉన్నాను.